వాళ్ళు ఏమనుకున్నారు, డిస్కో శాంతి వెనకనే ఉంది, శ్రీహరి వెనకనే డౌట్ అని కూడా కొంత వాళ్ళు అనుకున్నారంట. ఈ రీజన్ ఇది. మీరు ఎప్పుడు అడ్డు చెప్పలేదా ఎందుకు రిస్క్? ఎందుకంటే మా నాన్న వచ్చి రియల్ ఫైట్ సింహం తోటి, టైగర్ తోటి, చీటా తోటి ఈయన దూకినప్పుడు చూడండి ఈ వైర్స్ అన్ని, కరెంట్ వైర్స్ అన్ని చాలు ఒక్కవేళ దాంట్లో చిక్కుకుంటుందో. లోపల మాస్టర్ని పచ్చిగా తిట్టుకుంటున్నాను, కంట్లో ఏడుస్తున్నాను. బాబు మా సినిమాలు చేశారు కదా, అప్పుడు 2 సినిమాలు 3 సినిమాలు చేశారు కదా. ఒక్క సినిమా చేశారు, బాగాలేదు సినిమా. మీరు కూడా నచ్చలేదా? యాక్టింగ్ చేశాడు, యాక్టింగ్ బాగా చేశాడు. యాక్టింగ్ వల్ల సినిమా రావడం వేరు. ఇప్పుడు మీకు వారానికి ఒక హీరో వస్తున్నారు. అవునవును. ఎంతైనా శ్రీహరి కొడుకైనా సరే, డిస్కో శాంతి కొడుకైనా సరే, వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా. అవును, అది అసలు చూడటానికి. ఇప్పుడు నేను అదే చెప్పాను డైరెక్టర్కి, చెప్పాను సినిమా చూసి చెప్పాను, ఎక్కడ డైరెక్టర్ని పిలిచాను, వాడు పారిపోయాడంట, నా ముందు రాలే, ప్రొడ్యూసర్ కలవలేదు, సినిమాని తీసారంటే వాడు. నాకు ఒక 1 వీక్ ముందు చెప్పి ఉంటే కూడా కొంచెం కరెక్షన్ చేసి ఉంటాను. నేను బావ సినిమాకి చాలా కరెక్షన్ చేసి ఉన్నాను. నేను సీన్ అవ్వగానే వెళ్ళి చూడమంటారు, ఎవ్రీ సీన్ ఎడిటింగ్ అయిన తర్వాత ఫస్ట్ డబ్బింగ్ చెప్పిన తర్వాత చూడమంటారు, తర్వాత ఎడిట్ చేసిన తర్వాత ఎవ్రీ సీన్ చూస్తాను నేను, తర్వాత ఎడిటింగ్ అయిన తర్వాత చూస్తాను, తర్వాత ఆర్ఆర్ అప్రూవ్ చేసిన తర్వాత చూస్తాను. ఒక్కొక్కసారి వెళ్ళి అక్కడ కూర్చో, సినిమా అయిపోయి స్కూల్లో డ్రాప్ చేసేస్తే ఇంకా నాకు పని ఏం లేదు, రమ్మంటారు, ఫోన్ చేసి రమ్మంటారు, ఇక్కడ వచ్చి నాతోటి తిండివి అంటారు, ఒక్కొక్కసారి అక్కడ తింటారు, సరే వెళ్తాను. వాళ్ళు ఏమనుకున్నారు, డిస్కో శాంతి వెనకనే ఉంది, శ్రీహరి వెనకనే డౌట్ అని కూడా కొంత వాళ్ళు అనుకున్నారంట. ఈ రీజన్ ఇది. నా మీద ఎక్కువ నమ్మకం పెట్టుకోరు. కథ వింటే కూడా కథ వినేసి మళ్ళీ నన్ను వినమంటారు. అది మురళి గారికి అంతా తెలుసు, మురళి గారు కదా ఎక్కువ చేసింది. మురళి గారు తర్వాత ఫైట్స్ ఉన్నప్పుడు అది ఫైట్ మాస్టర్ ఎవరో వచ్చి ఆ ఫైట్స్ అన్ని వచ్చి నాకు ఎట్లా తీస్తానని చెప్పమంటారు. నేను బాబా ఎక్కువ రిస్క్ షాట్లు ఎక్కువ చేసేవాళ్ళు కదా, రీల్ స్టార్ టాగే రీల్ స్టార్ నేనే చెప్పేదాన్ని. ఆయనకి వచ్చి చెప్తారు, సినిమా చూస్తారు, కొన్ని పీసెస్ అన్ని షార్ట్స్ అన్ని నాకు చూపిస్తారు. ఫస్ట్ ఫైట్ మాస్టర్ అడుగుతాను, దీనికి ఇది చేసి పెట్టినారు అని చెప్తారమ్మా, ఇంత డబ్బాలు వేస్తున్నాము, ఇంతమంది ఉన్నారు, ఉన్నారు. అప్పుడు కూడా ఒకసారి దెబ్బ తగిలింది ఆయనకి. నిజంగా దూకడం అన్ని చేస్తారు. ఒకసారి అడ్డు చెప్పలేదా ఎందుకు రిస్క్ సైడ్స్ హెల్త్? చెప్పలేదు, ఎందుకంటే మా నాన్న వచ్చి రియల్ ఫైట్ సింహం తోటి, టైగర్ తోటి, చీటా తోటి, పైథాన్ తోటి అని చేసి ఉన్నారు. రియల్గానే చేసి ఉన్నారు. సో మన నాన్ననే అట్లా ఉన్నప్పుడు నా మొగుడు ఇంకా డబ్బులు ఉండాలి కదా అని ఇది గెత్తు. అంతే మీరు కూడా అంటే. కానీ ఒకసారి స్ట్రైట్కి వెళ్ళాను, భద్రాచలం సినిమాలు అనుకుంటాను, అన్నపూర్ణ స్టూడియోవా ఇక్కడ 7 కింద డౌన్ ఉంది, పిల్లల్ని దించేసి వెళ్ళాను. కానీ మాస్టర్ చెప్పాడంట, వదిన వచ్చే ముందు చేసేస్తాము ఈ షాట్ అని. కరెక్ట్గా నేను హారన్ కొట్టుకుంటా సైలెంట్గా వెళ్ళి నా బెంచ్ కార్ని వచ్చి కొంచెం దూరంగా, ఆయన అక్కడ ఉన్నారు, బిల్డింగ్ పైన ఉన్నారు, పెద్ద గొడుగు ఒకటి చేపించారు ఆయన. అది ఈయన చేశారు, ఇంగ్లీష్లో జాకీ చాన్ చేశారు షార్ట్, ఒక సినిమా చేసి ఉంటారు. మాకు ఏది దుబ్బడమే కదా, జాకీ చాన్ నైట్ లో కూర్చొని నేను ఎతకడం, ఈ షార్ట్ చేస్తాము అని నేను చెప్తుంటాను, ఐడియాస్ ఇస్తాను నేను. ఈ షార్ట్ ఇట్లా చేస్తే అది ఒరిజినల్ చేయకుండా ఇది ఇట్లా చేయండి అట్లా చేయండి, నేను కొంచెం మార్చి అది చెప్పేదాన్ని. ఆ రోజు నెక్స్ట్ ఫస్ట్ షాట్ అది తీయాలని నేనే అది ఆ షార్ట్ చేసేస్తాము అని చెప్పాను. వీళ్ళు దించేసి వచ్చాను, ఇంకా షార్ట్ చేయలేదు. కింద డబ్బాలు అన్నీ వేసి ఉన్నారు, మొత్తం పెద్ద పెద్ద డబ్బాలు వేస్తారు కదా, ఆ డబ్బాలు మొత్తం ఇక్కడ దాకా వేసి ఉన్నారు. బాగా దూకాలి, పైనుంచి దూకాలి. ఇది గొడుగు వచ్చి మంచిగా ఎంత పెద్ద గొడుగు చేశారు బాగా. సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ అనుకుంటా బిల్డింగ్ ఒకటి ఉంటుంది, దానిపైన నిలబడి ఉన్నారు. మామూలు ఫైట్స్ అన్ని చూసి ఉన్నాను, రియల్ లేకుండా. ఆయన వచ్చి జిమ్నాస్ట్ కాబట్టి ఆయన అన్ని బాగా చేశారు. ఇది పైనుంచి దూకడం కదా, మెల్లగా వెళ్ళి డోర్ మెల్లగా తీసేసి ఇట్లా చూస్తున్నాను, బాబా దూకుతున్నారు. అన్న రెడీ అయినా 3 కెమెరాలు పెట్టారు, 3-4 కెమెరా పెట్టారు, యాంగిల్స్ పెట్టి లెన్స్ అన్నీ మార్చి అన్నీ పెట్టారు.
ఆయన పైనుంచి దూకాలి. మా మాస్టర్ వచ్చి అన్న రెడీ అన్న రెడీ కెమెరా వచ్చి యాక్షన్ చెప్పేశారు. అన్న దూకండి అన్న అన్నారు. ఈయన పైనుంచి దూకేశారు. ల్యాండ్ అయిపోయారు. ఏం లేదు. చూసారండి కెమెరా పని చేయట్లేదు. సరే పోయింది. 2 యాంగిల్ పోయింది. అయ్యో. మళ్ళీ 1 మోర్ అన్నారు. మళ్ళీ ఆయన వద్దని చెప్పారు. అన్న 2 కెమెరాలో క్యాప్చర్ అంది పెట్టుకున్నాను. ఈయన లేదు లేదు ఇంకొకటి చేస్తాను చేస్తానన్నారా? చేస్తాను. మళ్ళీ చేశారు. ఓ. నేను ఫస్ట్ టైం అది ఒకవేళ డబ్బా గిబ్బా ఇదే అయిపోయి ఈయన దూకినప్పుడు అది చూడండి ఈ వైర్స్ అన్ని అవును కరెంట్ వైర్స్ అన్ని చాలు ఒకవేళ దాంట్లో చిక్కుకొని అంటే కూడా ప్రాబ్లం అవుతుంది కదా. లోపల మాస్టర్ని పచ్చిగా తిట్టుకుంటున్నాను. కంట్లో ఏడుస్తున్నాను. మళ్ళీ రెండోది దూకారు. ఓకే అయింది. వెళ్ళి ఫైట్ మాస్టర్ మామూలుగా తిట్టలేదు. బాగా తిట్టేశాను. శ్రీహరి గారు ఏమనలేదు మరి? అది కెమెరా తప్పంటే చూసుకోవాలి కదా, మా మాస్టర్ చూసుకోవాలి కదా. మళ్ళీ వాళ్ళకి పడింది. ఓకే. ఇంకా చెప్పారు రిషి షాట్ అంతా నువ్వు రావద్దే అన్నారు. అంటే కూడా ఎలిగిన చూస్తాను, నేను చూస్తాను. ఓకే ఓకే.